ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కాదంబరి జత్వాని కేసులో ఇప్పుడు మరో కీలక మలుపు కనిపిస్తోంది. ఈ కేసులో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిఐడి కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్లో అనేక సంచలన అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ముంబై నటి కాదంబరి జత్వాని వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను ఫోటోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేసి 1,32,00,000 రూపాయల వరకు డబ్బు తీసుకున్నట్టు సిఐడి కోర్టుకు తెలిపినట్టు వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో ఈ కేసు పేరుతో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపైన తీసుకున్న చర్యలు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. అసలు సిఐడి ఛార్జ్షీట్లో ఏముంది, ఎందుకు ఇప్పుడు ఈ కేసు మళ్ళీ హాట్ టాపిక్ అయింది, ఒక్కసారి చూద్దాం. గత 2 ఏళ్లుగా ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన కాదంబరి జత్వాని కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. కోర్టుకు సిఐడి సమర్పించిన ఛార్జ్షీట్లో కీలక అభియోగాలు నమోదైనట్టు తెలుస్తోంది. సిఐడి ఛార్జ్షీట్లో బ్లాక్మెయిల్, కోట్ల నగదు లావాదేవీల ప్రస్తావన వచ్చింది. ఇది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లోనూ పోలీసు వర్గాల్లో కూడా సంచలనంగా మారింది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో సన్నిహిత ఫోటోలతో జత్వాని బెదిరింపులు చేసి అలా మొత్తం 1,32,00,000 వరకు నగదు తీసుకున్నట్టు అభియోగ పత్రంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జత్వాని ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ వ్యవహారంలో అధికార దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలతో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, మాజీ విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ఇక మాజీ డీసీపీ విశాల్ గున్నీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఇప్పుడు సిఐడి ఛార్జ్షీట్లో బ్లాక్మెయిల్, నగదు లావాదేవీల ప్రస్తావన రావడంతో ఈ కేసు మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. ఒకవైపు సిఐడి దర్యాప్తును అధికార పార్టీ వర్గాలు సమర్థిస్తుంటే మరోవైపు విపక్షం ఈ కేసులో రాజకీయ కోణం ఉందని ఆరోపిస్తోంది. జత్వానియే నిందితురాలు, ఆవిడే బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది మగోళ్ళనే అని చేస్తుందని చెప్తున్నారా? హనీ ట్రాప్ వేస్తుందని చెప్తున్నారా? ఇందులో నేను ఒకటే మనం వేరే ఏం మాట్లాడుకోకర్లేదండి. పోలీస్ వ్యవస్థకి ఇది ఒక హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకి ఇది ఒక హెచ్చరిక. నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్ని అడ్డంగా వాడుకుని తప్పుడు పనులు చేయించి ఏ రకంగా వాళ్ళని గాలికి వదిలేస్తాడు, ఏ రకంగా ప్రత్యర్థి పార్టీల వాళ్ళకి ఆహారంగా వేసేస్తాడు అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ. నారా చంద్రబాబుని నమ్ముకుంటే ఏమైపోతారు, శంకరగిరి మాన్యాలు ఎలా పట్టిపోతారు అనేది ఆ కేసులో ఎఫ్ఐఆర్ కట్టిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ, ఎంక్వైరీ ఆఫీసర్స్ కానీ, డీజీపీలు కానీ ఎవరెవరైతే దాంట్లో ఏలెట్టి చూశారో, వాసన చూశారో జత్వాని కేసులో అందరూ కూడా ఖచ్చితంగా ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు అందరి మెదళ్లను కీలక ప్రశ్నలు తొలుస్తున్నాయి. ఇందులో 1,32,00,000 వ్యవహారం కోర్టు ఏమంటుంది? ఛార్జ్షీట్లో అభియోగాలకు ఆధారాలేంటి? విచారణలో ఇంకెవరైనా పేర్లు వెలుగులోకి వస్తాయా? తదుపరి న్యాయపరమైన పరిణామాలేంటి? కాదంబరి జత్వాని కేసు మొదట రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు సిఐడి ఛార్జ్షీట్తో మరోసారి చర్చనీయాంశంగా మారి. అయితే ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాలు ప్రస్తుతం అభియోగాలు మాత్రమే. ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల వాదనలు, న్యాయస్థానంలో విచారణ, అందుబాటులోకి వచ్చే సాక్ష్యాల ఆధారంగానే తుది నిజాలు తేలనున్నాయి. ఇంతవరకు ఈ కేసు రాజకీయంగానూ న్యాయపరంగానూ మరిన్ని కీలక మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.